హాయ్ అండి, వెల్కమ్ టు కొనపల్లి వ్లాగ్స్. నేను మీ లావణ్య అండి. ఈరోజు ఒక మంచి వీడియో అండి. ఉసిరికాయ పచ్చడి అండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. రోజుకి ఒక దెబ్బ తిన్నా కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఎప్పుడు యవ్వనంగా ఉండాలన్నా కూడా ప్రతిరోజు ఒక ఉసిరికాయ జ్యూస్ కానీ రసం కానీ లేదా కాయ కానీ తింటే ఆరోగ్యానికి అంతా మంచిదండి. ఎన్నో రోగాలు కూడా నయమైపోతాయంటండి. అలాంటి పచ్చడి ఈరోజు పెట్టబోతున్నాను. ఈ పచ్చడి ఎలా పెట్టాలో ఏంటో ఒకసారి మీరు చూసేయండి. ఈ పచ్చడి అండి ఎవరైనా కూడా ఈజీగా పెట్టుకోవచ్చండి. నేనైతే ఎలాంటి కొలతలతో పని లేకుండా పెడుతున్నాను. నేను 1/4 కేజీ పెద్ద ఉసిరికాయలు తీసుకున్నానండి. మీరు ఏ కాయలైనా పర్వాలేదండి. 1/4 కేజీ తీసుకున్నాను. ఆ 1/4 కేజీ కాయల్ని ఇప్పుడు నేను శుభ్రంగా వాటర్లో వేసి అయితే వాష్ చేసుకుంటున్నానండి. బాగా కడుక్కొని కొంచెం ఉప్పేసి బాగా కడుక్కొని ఆ తర్వాత ఏమంటే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా మనం ఏ మాత్రం నెమ్ము లేకుండా బాగా తుడుచుకోవాలండి. అలా తుడుచుకున్నందువల్ల మనకి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మా ఇద్దరు పిల్లలండి ఇంటికి వస్తున్నారండి. వాళ్ళ కోసంగా ఎన్నో రకాల పచ్చళ్ళు అయితే నేను చేస్తున్నానండి. అందులో ఇది ఒక ఉసిరికాయ పచ్చడి. వాళ్ళకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. ఇప్పుడు అండి మనం ఒక కాయ తీసుకొని ఆ కాయనండి ఆ తొడిని తీసేసి ఘాట్లుగా పెట్టుకోవాలండి. ఇట్లాగా మనం చాకు తీసుకొని జాగ్రత్తగా ఇట్లా ఘాట్లు ఒక 5 ఘాట్లు 6 ఘాట్లు పెట్టుకోవాలి. మామూలుగా మనము కాయలుగా వేసుకోవచ్చండి. కాయలుగా వేసుకుంటే వేస్ట్గా ఒక కాయ అయితే తక్కువ అవుతాయి, 2 కాయలు అయితే ఎక్కువ అవుతాయండి. కొంతమంది ఒక కాయ కూడా తినలేని వాళ్ళు కొంచెం తినేసి పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ విధంగా కానీ చేసినట్లయితే మనకి ఎన్ని కావచ్చు అన్నీ పెట్టుకొని వాడుకోవచ్చండి. వేస్ట్ అయితే పోదు. ఇంకొక మెథడ్లో చూపిస్తానండి. కాయ ఎలా ఘాట్లు పెట్టుకోవాలను. ఒక కాయ తీసుకోండి, ఒక ప్లేట్లో కానీ కింద కానీ పెట్టుకొని ఈ విధంగా మనం ఘాట్లు పెట్టుకోండి. ఇట్లా కూడా చాలా సులభంగా అయితే కూడా వచ్చింది. అన్నీ కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టుకోనండి. చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనము కొంచెం పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొనండి. కొంచెం నీళ్లు పోసుకొని వాష్ చేసుకొని కొంచెం నీళ్లు పోసి నానబెట్టుకోవాలండి. ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని బాండ్లో పెట్టుకొని అందులో ఒక స్పూన్ అయితే మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. అవి సగం వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆవాలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత అంటే ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసుకొని మీడియం ఫ్లేమ్తో లైట్గా మనమైతే వేయించుకోవాలి. చింతపండు ఇష్టపడిన వాళ్ళండి 2 నిమ్మకాయలు కూడా పిండుకోవచ్చండి. ఇప్పుడైతే బాగా వేగాయి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. ఆ తర్వాత అంటే మళ్ళీ ఇంకొక బాండ్లు అయితే పెట్టుకొని అందులో ఇది నేను అండి ఆడించుకున్న నూనె అండి, వేరుశనగ పప్పులు ఆడిచ్చిన నూనె గానికి దగ్గర తెచ్చుకున్నానండి. 280 రూపాయలు కేజీ. ఒక 1/4 కేజీ తక్కువగా అయితే ఆయిల్ పోసానండి. మనము ఉసిరికాయలు వేయించుకునే దానికి కొంచెం నూనె కాగిన తర్వాత అండి ఈ ఉసిరికాయలు జాగ్రత్తగా ఆ నూనెలో అయితే వేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుకుంటూ మనం బాగా వేయించుకోవాలండి. ఇలా వేగితే మనకి కాయ కాస్త మెత్తబడిన దాకా మనం వేయించుకోవాలి. చూస్తాం కదండి ఎంత చక్కగా వేగుతున్నాయో. ఇది మనం వేగింది లేదు ఎలా తెలుసుకోవాలంటే ఒక ఫోర్క్ ఉంటుంది కదండి. అలా ఆ ఫోర్క్తో మనం ఇట్లా పట్టుకొని కానీ గుజ్జు చూసామనుకోండి మనకి మెత్తగా ఉడికిందే లేదే అర్థమైపోతుంది. ఇప్పుడైతే నాకైతే బాగా ఉడికాయండి. ఇంక తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. చూడండి ఎంత సైజు కూడా కొంచెం పెద్ద సైజుగా వచ్చాయి. ఈ మాత్రం వేగితే మనకి బాగా మెతువుగా ఉంటుందండి. చూస్తాం కదండి. ఈ ఫోర్క్తో ఇలా గుచ్చితే మనకు స్మూత్గా దిగుతుంది. ఆ మాత్రం అయితే వేగాలి. ఇప్పుడైతే ఆ ఘాట్లో పెట్టుకున్నాం కదండి. ఆ ఘాట్లో పెట్టుకునే కాడి నుంచి అట్లా ముక్కలు అవన్నీ తీసేసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్నట్లయితే మనము పచ్చడి వేస్ట్ పోకుండా ఎన్ని దెబ్బలు కావచ్చంటే అన్ని దెబ్బలే వాడుకోవచ్చండి. ఈ విధంగా కాయలుగా వేసుకుంటే కాయ అంతా వేస్ట్ అయిపోతుందండి. సగం తిని సగం పడేస్తుంటారు. ఈ ఉసిరికాయలన్నీ కూడా అండి గింజ నుంచి కండకి వేరు చేసేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్ అయితే వేసుకున్నానండి. ఒక పెద్ద స్పూన్తో నిండా సాల్ట్ అయితే వేసాను. అలాగే 2 స్పూన్లు కారం అయితే వేసానండి. ఒక అర స్పూన్ తక్కువతో పసుపు వేసాను. వేసేసి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అండి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకోలేదండి ఆవాలు, మెంతులు, జీలకర్ర అవి కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టిన తర్వాత ఒక 2 పెద్ద వెల్లుల్లి పాయలండి అందులో వేసేసి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నాం కదండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇవి కూడా ఉసిరికాయలు అయితే వేసేసుకోవాలండి. ఒక గంట తీసుకొని అంతా కూడా బాగా కలిసే విధంగా ఉప్పు, కారము, ఆ మసాలా పొడి అంతా కలిసే విధంగా బాగా అయితే కలబెట్టుకోవాలండి. కలిపి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ అంటించి బాండ్లో పెట్టి అందులో ఇందాక పోసిన ఆయిల్ అనమాట. ఆ ఆయిల్లోనే ఒక స్పూను ఆవాలు, కొంచెం జీలకర్ర వేసి ఒక 2 ఎండుమిరపకాయలు గిల్లేసి ఒక స్పూన్ ఇంగువ పొడి అయితే వేసేసి మనం కొంచెం వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇంకొక బాండెట్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మెత్తగా
కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు ఉంది కదండి, ఆ పులుసు అందులో వేసేసుకొని బాగా మనం ఉడకబెట్టుకోవాలి. ఒక స్పూన్ అయితే ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇది బాగా ఉడికి దగ్గర పడిన దాకా ఉంచితే మనకి ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుందండి. ఆ విధంగా వచ్చేదాకా మనం బాగా ఉడకబెట్టుకోవాలి. చూస్తాను కదండి, ఇప్పుడైతే బాగా చింతపండు ఉడికేసి ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత అండి ఆ చింతపండు గుజ్జు ముందు ఈ ఉసిరికాయలతో వేసుకొని బాగా కలుపుకోవాలి ఒకసారి. అంతా బాగా కలిసిన తర్వాత అండి తిరగమాత పెట్టుకున్నాం కదండి నూనె, ఆ నూనె కూడా అందులో పోసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతా కింద మీద బాగా కలిపేసి ఆ ఉప్పు, పులుపు, కారము, మసాలా పొడి అంతా బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఇలాంటి ఉసిరి పచ్చడిని అందరూ కూడా పెట్టుకొని అప్పుడప్పుడు కూడా ఉపయోగించుకోండి. మనం ఒక్కసారి ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 1/4 కేజీ తెచ్చుకుంటే చూస్తున్నారు కదండి, ఇంత మాత్రం పచ్చడి అయితే అయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ ఉసిరి పచ్చడి అండి సి విటమిన్ ఎక్కువగా ఉంటుందండి. జుట్టుకి కానీ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ ఉసిరి పచ్చడి. ఈ ఉసిరికాయలండి 1/4 కేజీ వచ్చి 50 రూపాయలు. చూడండి ఈ పచ్చట్లో అండి మనం దగ్గరుండి ఆడించుకొని వచ్చిన గానుగ దగ్గర వేరుశనగ ఆయిలండి, అది తెల్లగడ్డలు ఎక్కువగా వేసుకున్నామండి. అది అందులో ఉసిరికాయ ఇంక చెప్పనేపర్లేదండి. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. ఇదిగోండి ఇప్పుడైతే 3వ రోజు అనమాట ఇది. ఈ విధంగా అయితే వచ్చిందండి. కొంచెం ఆయిల్ తక్కువ అయితే ఇంకొంచెం కూడా వేసాను, మళ్ళీ కాసి చల్లార్చి. ఈ పచ్చడి సారి చూస్తుంటేనండి నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఇంకా ఆలస్యం లేకుండా కాస్త అన్నం అయితే వేసుకొని టేస్ట్ అయితే చూసి చెప్తాను మీకు. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతేను. ఇంకా ఆలస్యం ఎందుకంటే మీరు కూడా ట్రై చేయండి. ఇవి 1/4 కేజీ 50 రూపాయలేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎంతో రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పచ్చడిని తప్పక మీరు కూడా ట్రై చేసి ఈసారి మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.